ఏలూరు జిల్లా చింతలపూడిలో వాలీబాల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. దేవరపల్లి విఘ్నేశ్వర పేరిట ప్రతి సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినట్లు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద 5 సంవత్సరాలు నిండిన 14 మంది చిన్నారులకు పోస్టాఫీస్ అకౌంట్లో 5,116 రూపాయలు జమ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విఘ్నేశ్వరి భర్త తంబిని వక్తలు మనస్ఫూర్తిగా అభినందించారు. మీ అందరి ప్రార్థన వల్ల ఆశీస్సుల వల్ల మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. తిరిగి మళ్ళీ ఇదే గుడికి ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది మరి తమ్ముడు పంపి గురించి. తను చేస్తున్న సేవా కార్యక్రమాలు నిజంగా చాలా 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 బాగున్నాయి. మరి భార్య మీద ఎంత ప్రేమ ఉందో అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి దేవరపల్లి విఘ్నేశ్వరి ఇక్కడ మన మధ్య లేకపోయినా కూడా తను చిరంజీవిగా ఉన్నట్టు భావిస్తూ మరి తంపి చేస్తున్న కార్యక్రమాన్ని చాలా అభినందిస్తున్నాను. తంపి లాంటి వ్యక్తి ఒక ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు ఒక మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటున్న కంపెనీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి 7 సంవత్సరాల క్రితం దేవరపల్లి విఘ్నేశ్వరి మరి చనిపోయిన విషయం తెలిసిందే. తాను ఇంకా మన మధ్యలో ఉన్నట్టు ప్రతి సంవత్సరం కూడా తన భార్య పేరు మీద తను చేసిన విభిన్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా కూడా చాలా అభినందనీయం. మరి ఒక్కొక్క కేక్ వస్తూ ఉంటే అదే అనుకుంటున్నాం, తనకి ఎంత ప్రేమ ఉంది విఘ్నేశ్వరి మీద, అది కళ్ళారా మనకు కనబడుతూ ఉంది. మరి ఈరోజు విఘ్నేశ్వరి లేకపోయినా కూడా తనని గుర్తుపెట్టుకుంటూ మరి ఈ రోజున సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 5,000 రూపాయలు డిపాజిట్ చేసి రేపు పెళ్ళినాడికి అది కొన్ని లక్షల రూపాయలు వెచ్చులయ్యి వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా మరి చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా అభినందిస్తున్నాను. మరి తను ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన పథకం కాకుండా క్రీడల్లోనూ మరి క్రీడాకారులను చాలా ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలు ఒక మంచి స్థానాన్ని పొందగలిగాడు. ముఖ్యంగా విఘ్నేశ్వరి ఎక్కడున్నా కూడా తను తన భర్త చేసిన పనిని చూసి హర్షిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అలాగే సుందరంపేట గ్రామస్తులు సంఘస్థులు ఈ రాని పట్ల చూపిస్తున్న ప్రేమకి ఎందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి తంబి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి చాలా మందికి ఆదర్శవంతంగా ఉండాలని, అలాగే మరి ఆడవాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. మరి మీ భార్యను ఎట్లా ప్రేమించాలో తంబి యొక్క ఆదర్శంగా ఉన్నారు. నేను కూడా ఈరోజు తను చేసిన కార్యక్రమం చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఆ విషయంలో తంబికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ పరిశీలన తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.